హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ అచోలి మనోజ్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే చూద్దాం. ఈ ఫ్యాక్ట్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి. మన ఛానల్లో వచ్చేసి ఇదైతే ఫస్ట్ వీడియో. ఇప్పటికే 3 times షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను. ఎవరైతే వీడియో అయితే చూస్తున్నారో ఇంకా లైక్ చేసుకోవాలంటే లైక్ చేసుకోండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోకి వచ్చేసి 40 likes అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిన పదండి. మనమైతే ఎర్త్క్వేక్ వస్తుందా లేదని ఏ న్యూస్ ఛానల్ లేకుంటే ఏమైనా డివైస్ వాడి తెలుసుకుంటాం కదా, కానీ పాములు అయితే ఆ విధంగా కాదు. పాములు అయితే న్యాచురల్గానే తెలుసుకుంటాయంట ఎర్త్క్వేక్ వస్తుందో లేదని. అది కూడా ఏంటంటే చెప్తే షాక్ అవుతారు. 5 days ముందుగానే తెలుసుకుంటుందంట ఎర్త్క్వేక్ వస్తుందా లేదని. ఏంటంటే 121 kilometers వరకే తెలుసుకోగలుగుతుంది, అంతవరకు అది సెన్స్ చేయగలుగుతుంది. మామూలుగా చేపలు పుట్టినప్పుడు అమ్మాయిగానో అంటే లేకుంటే అబ్బాయిగానో పుడతాయి, అంటే మేలో ఫీమేల్గానో పుడతాయి. కానీ తన తర్వాత జెండర్ని అయితే చేంజ్ చేసుకోలేవు కదా. కానీ ఇప్పుడు చెప్పబోయే చేప మాత్రం ఆ విధంగా అయితే కాదు. ఎందుకు అంటున్నా అంటే ఈ చేప అయితే తన జెండర్ని కూడా చేంజ్ చేసుకుంటుంది. ఈ చేప పేరే బారముండి ఫిష్. ఈ చేప ఏంటంటే పుట్టినప్పుడుగా అబ్బాయికి అయితే పుడుతుంది అనమాట. కానీ ఆ చేపకి ఎప్పుడైతే 4 ఏళ్ళు నిండుతాయో దాని తర్వాత అమ్మాయికి అయితే చేంజ్ అవుతుందంట. కానీ ఇది వచ్చేసి అన్ని వాటర్లు అయితే చేంజ్ అవ్వదు. ఏదైతే సాల్ట్ వాటర్ ఉంటాయో సాల్ట్ వాటర్లోనే అది జెండర్ని అయితే చేంజ్ చేసుకోగలుగుతుంది. మీరు మూవీ చూస్తూ కూడా మీరైతే క్యాలరీస్ని అయితే బర్న్ చేయొచ్చు. ఏంటి బ్రో మూవీ చూస్తే క్యాలరీస్ ఎలా బర్న్ అవుతాయి, నేను ఎప్పటి నుంచో మూవీ చూస్తూ ఉన్నాను అంటారు. ఈ పార్టికల్ కామెంట్ పెడుతుంటారు మీరు. కానీ మా మూవీస్ అయితే కాదు, స్కేరీ మూవీస్ అనమాట. అంటే మిమ్మల్ని భయం కలిగించాలి. అటువంటి మూవీస్ ఒక 90 minutes చూసారే అనుకోండి, మీకైతే 113 calories అయితే బర్న్ అవుతాయంట ఒక 90 minutes అలా చూస్తే. అంటే ఇంకా ప్రాక్టికల్ చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తే ఎన్నైతే క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయో ఒక 90 minutes స్కేరీ మూవీ చూడడం వల్ల కూడా అంతే క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. మీలో చాలా మంది బ్రో మాకు మంచి మంచి డ్రీమ్స్ వచ్చాయి, మర్చిపోయి ఏం జరిగిందో గుర్తుకు రావట్లేదని బాధపడుతూ ఉంటారు కదా. జపనీస్ సైంటిస్ట్ అయితే దానికి సొల్యూషన్ తీసుకొచ్చారు. వీళ్ళు ఒక MRI మిషన్ని క్రియేట్ చేశారు. ఈ మిషన్ ఏంటంటే మనకు వచ్చే డ్రీమ్స్ని రికార్డ్ చేసుకుని రీకన్స్ట్రక్ట్ చేస్తుందంట. మీకు వచ్చే డ్రీమ్స్ మొత్తాన్ని అయితే రికార్డ్ చేసి మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసి మీకైతే చూపిస్తుంది. మళ్ళీ ఒకవేళ వస్తే మీరు ఏవేవి డ్రీమ్స్ అనుకుంటారు అవన్నీ కింద కామెంట్ సెక్షన్ అయితే పెట్టండి. దీనివల్ల మంచి కన్నా చెడే జరుగుతుంది. మనందరం అయితే సమ్మర్లో మంచిగా ఐస్ క్రీమ్లు కూల్ డ్రింకులు దాగి రిలాక్స్ అవుతాం కదా. జూలో కూడా ఇదే విధంగా లయన్స్ కి టైగర్స్ కూడా ఐస్ క్రీమ్లు ఇస్తారు. ఏమంటే ఆ ఐస్ క్రీమ్లను మనం అయితే తినలేము, ఎందుకంటే అవి రక్తంతో తయారవుతాయి. ఎందుకు బ్రో వీళ్ళు ఐస్ క్రీమ్లు ఇస్తుంటారు ఇట్లా లయన్స్ కి టైగర్స్ కంటే, ఎప్పుడైతే హీట్ వేవ్స్ అంటే ఎప్పుడైతే యానిమల్స్ తట్టుకోలేకపోతుంటాయో అంత ఎక్కువ హీట్ రావడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు జూలో దాని సొల్యూషన్ అంటూ వీళ్ళైతే చికెన్ బీఫ్ ఇట్లా కొన్ని యానిమల్స్ బ్లడ్ తీసుకుని దాన్ని ఫ్రీజ్ చేస్తారు. ఆ బార్స్ ఏవైతే ఉన్నాయో అవైతే యానిమల్స్కి ఇచ్చి, అంటే ఏవైతే లయన్స్ టైగర్స్ ఉన్నాయో వాటి ఎప్పుడైతే ఆ బార్స్ లీక్ చేస్తాయో అంటే నాకడం స్టార్ట్ చేస్తాయో అవైతే రిలాక్స్గా అయితే ఫీల్ అవుతాయంట. దీనివల్ల అయితే ఆ యానిమల్స్కి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయంట. మీరు కానీ డాగ్స్కి ఈ ఫుడ్ అయితే అస్సలైతే పెట్టకండి. డాగ్స్కి చాక్లెట్స్ అయితే అస్సలైతే ఇవ్వకండి. చాక్లెట్లో త్రోబిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ త్రోబిన్ అయితే డాగ్స్కి చాలా డేంజర్. త్రోబిన్ వల్ల డాగ్స్ నర్వస్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయితే అవుతుంది. కొన్ని సిచ్యువేషన్లో డాగ్స్ కూడా అయితే చనిపోతాయంట. మీరు ఎప్పుడైనా ఫుడ్ పెట్టేటప్పుడు డాగ్స్కి ప్రతి ఐటమ్ గురించి అయితే తెలుసుకోండి. అప్పుడు మీ డాగ్ అయితే సేఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద సీడ్ అయితే ఇది వచ్చేసి ఒక తాటి చెట్టు సీడ్ అనమాట. ఇది వచ్చేసి 25 కిలోల బరువు అయితే ఉంటుంది. ఇది అయినా పూర్తిగా చెట్టులాగా పెరిగితే 102 అడుగుల హైట్ అయితే ఉంటుందంట. ఈ చెట్టు పేరు వచ్చేసి లోడోసికా మాల్దీవికా. గవర్నమెంట్ అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటుందంట ఈ చెట్లని అయితే, ఎందుకంటే ఇదైతే చాలా రేర్ కాబట్టి. మైదా వచ్చేసి ఒక స్లో పాయిజన్ అంటే మీరు నమ్ముతారా? నమ్మకపోవచ్చు. ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరైతే డెఫినెట్గా అయితే నమ్ముతారు. మైదా జోలికి ఇంకొకసారి వెళ్ళరు. మైదా కానీ మీరు ఎక్కువ తినడం స్టార్ట్ చేశారనుకోండి, మీ బాడీలో వచ్చేసి కొలెస్ట్రాల్స్ బ్లడ్ ప్రెషర్ ఇవైతే ఫుల్గా అయితే ఇంక్రీజ్ అయితే అయిపోతాయి. ఇంకోటి మీరైతే లావుగా అయితే అయిపోతారు. మీకు ఎక్కువ ఆకలి అయితే వేస్తుంది అనమాట మైదా ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ అయితే మైదాని బ్యాన్ చేశాయి. US UK ఇలా ఎన్నో కంట్రీస్ అయితే బ్యాన్ అయితే చేశాయి మైదాని అయితే. మీరందరూ కాలీఫ్లవర్ క్యాబేజీ మన చేతులు పట్టే సైజు చూసుంటారు, కానీ అలాస్కాలో అయితే ఆ విధంగా అయితే కాదు. బస్ అంతా కార్ అంతా సైజు కూడా కూరగాయలు అయితే పండుతుంటాయి అలాస్కాలో వచ్చేసి.
ఎందుకు బ్రో అలాస్కాలో కూరగాయలు అంత సైజు పెరగడానికి రీజన్ ఏంటంటే అలాస్కాలో వచ్చేసి 20 hours సన్లైట్ ఉండడం వల్ల దీనివల్ల ఏంటంటే ఫోటోసింథసిస్ అనేది బూస్ట్ అవుతుంది. అక్కడ చాలా మంది ఏంటంటే కాంపిటీషన్స్ కూడా జాయిన్ అవుతారు. ఏం కాంపిటీషన్స్ బ్రో అంటే ఈ వెయిట్ సంబంధించి సైజ్ సంబంధించి అక్కడ కాంపిటీషన్స్ జరుగుతాయంట అలాస్కాలో. ఇప్పుడు మీ స్క్రీన్ పైన అయితే ఒక పిక్చర్ చూపిస్తున్నాం కదా, మీరు ఏమనుకుంటున్నారు దాన్ని చూసి? మీరందరూ చాలా మంది పాప్కార్న్ అని అనుకున్నారు కదా, అది పాప్కార్న్ కదంటే మీరు నమ్ముతారా? ఏంటి తెలుసు, అది స్టోన్స్ అనమాట. అవి వచ్చేసి రాళ్ళు, కానీ ఎవరైతే నమ్మరు, ఎందుకంటే చూడడానికి పాప్కార్న్ లాగైతే ఉంటే. ఆ బీచ్ పేరు కూడా వచ్చేసి పాప్కార్న్ బీచ్ అనమాట. ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఫ్యూత్ వెంచురాలో అయితే ఉందన్నమాట ఈ బీచ్ అయితే. ఈ వీడియో చేయడానికి 3 to 4 hours షూటింగే చేశాను. ఎడిటింగ్ ఇంకా చాలా టైం అయితే పట్టింది. నా కష్టానికైనా మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్యాక్ట్ వీడియోస్ కానీ మీకు కానీ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ 1K సబ్స్క్రైబ్స్ కావాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటూనే అవుతుంది. ప్లీజ్ గైస్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.